హాయ్ అండి. ఈరోజు వీడియోలో గుడ్ల సేరు ఫ్రై అండి. మా మమ్మీ నీచు వాసన లేకుండా కొబ్బరి పొడి వేసి భలే చేశారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలండి. తర్వాత గుడ్ల సేరు నీట్‌గా కడుక్కున్నది వేసుకొని, వాటర్ బయటకొచ్చే వరకు ఇలాగా వేగనివ్వాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. అవి బాగా మిక్స్ చేసేయాలండి. వాటర్ అంతా బయటకొచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. దాని వాటర్ దానికే సరిపోతుందండి. మళ్ళీ మనం ఎక్స్‌ట్రాగా వాటర్ వేయవసరం లేదు. అది కొద్దిగా దగ్గర పడిన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. ఇంకొద్దిగా దగ్గర పడిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి. అది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి కమ్మగా. ఇది ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుందండి. లేకపోతే బిర్యానీలోకో, వైట్ రైస్‌లోకైతే చాలా బాగుంటుందండి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా ఇలా వేసుకోవాలండి. అవి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గుడ్ల సేరు ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకొని, ఆ పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటే భలే ఉందండి. మీకు నచ్చితే ట్రై చేయండి ఈసారి ఇలాగా. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. అందరూ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. లైక్ కూడా చేయండి. సపోర్ట్‌గా ఉంటుంది మాకు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! స్పైసీగా కొబ్బరి పొడి వేసింది కాబట్టి మా మమ్మీ చాలా కమ్మగా భలే ఉన్నాయండి. నిమ్మకాయ పెట్టుకొని, ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే భలే ఉన్నాదండి.